హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక 16 సంవత్సరాల యువతిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అలా ఇంట్లో చొరబడి అత్యాచారానికి పాల్పడిరు. ఇది ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, లాస్ట్కి ఏమైంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇది కొత్త ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వాళ్ళది పేద కుటుంబం, పేద కూడా కాదు, నిరుపేద కుటుంబం. వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఉండేది గుడిసెలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో మొత్తం నలుగురు ఉంటారు. ఈ అమ్మాయికి 16 సంవత్సరాలు. తర్వాత ఈ అమ్మాయికి ఒక అన్నయ్య, తల్లిదండ్రి. వీళ్ళది మెదక్ డిస్టిక్లోని చేగుంట మండలంలోని ఒక గ్రామం. వీళ్ళ గ్రామం పేరు కానీ వీళ్ళ పేరు కానీ ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. అయితే వీళ్ళు జీవితం కొనసాగించడానికి తల్లిదండ్రి మరమరాలు తయారు చేసుకొని అమ్ముకుంటారు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా మరమరాలు తయారు చేసుకొని పక్కన ఉన్న వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లికి అమ్ముకోవడానికని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో వీళ్ళకు కొంచెం తీవ్రంగా దెబ్బలు తాకినాయి. అక్కడ యాక్సిడెంట్ స్పాట్ నుండి వీళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. ఇట్లా యాక్సిడెంట్ అయిందంటని చెప్పి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య పక్కనే ఉన్న బాబాయ్, పిన్ని ఉంటారు. ఆ పక్కనే ఉన్న బాబాయిని తీసుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళేసరికి అక్కడ తీవ్ర గాయాలతోటి వాళ్ళిద్దరూ పడి ఉన్నారు. వాళ్ళని వెంటనే అక్కడ నుండి తీసుకొని దగ్గరలో ఉన్న తూప్రాన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ పిన్ని కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటని చెప్పి అనుకొని అక్కడ హాస్పిటల్ దగ్గర ఎవరైనా డ్రాప్ చేస్తారేమో అంటని చెప్పి అటు ఇటుగా చూసింది. ఆ ఊర్లో చూసేసరికి ఒక అబ్బాయి కనిపించిండు. ఆ అబ్బాయి పేరు ప్రవీణ్. అబ్బాయిని పిలిచి ఇట్లా మా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, కొంచెం హాస్పిటల్ కట్టి దింపిరావా అంటని చెప్పి అనేసరికి బతిమలాడేసరికి అతను కూడా సరే అంటని చెప్పి హాస్పిటల్ కాడ దింపేసిండు. తుప్రాన్ హాస్పిటల్ కాడ దింపేసిండు. అయితే వీళ్ళకు ఇక యాక్సిడెంట్ అయిన వాళ్ళకు తుప్రాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకు కొంచెం తీవ్రంగా దెబ్బలు తాకినాయి. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ మాత్రమే, ప్రథమ చికిత్స చేసి వీళ్ళని ఎంబడే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటని చెప్పేసరికి వాళ్ళు సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే ప్రవీణ్ అనే అబ్బాయి మళ్ళీ తిరిగి ఊరికి వచ్చిండు కదా. ఊరికి వచ్చేసరికి అమ్మాయి అడిగింది ఎట్లా ఉంది అంటారని చెప్పి అడిగింది. అబ్బాయి కూడా చెప్పిండు, ఇలా ఇక్కడ చూడలేదు, సికింద్రాబాద్ తీసుకెళ్ళిరంటని చెప్పి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిరంటని చెప్పి చెప్పిండు. అయితే అమ్మాయి ఒకతే ఉండేసరికి ఆ అబ్బాయికి కూడా అప్పటి నుండే ప్లానింగ్ అనేది స్టార్ట్ అయింది. అబ్బాయికి ఆ ప్లానింగ్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. తర్వాత అమ్మాయి సాయంత్రం ఇట్లా పొలం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది. అయితే అమ్మాయి ఒకతే ఉంది, పక్కన పిన్ని లేదు, వీళ్ళ తల్లిదండ్రులు లేరు. అయితే సాయంత్రం పొలం పనికి వెళ్ళి అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి తిని పడుకుంది. పడుకునేసరికి ఆ అబ్బాయి కాపు కాసుకొని కూర్చున్నాడు. ముసాయిపేట మండలం చెట్టతిమ్మపల్లికి చెందిన రాజు అనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి ఆ రాజు అనే అబ్బాయి వచ్చిండు. ప్రవీణ్ ప్లస్ రాజు ఇద్దరు కలిసి ఈ ఇంట్లో ఎవరు లేరని చూసిరు కదా. కొంచెం రాత్రి అయినాక అమ్మాయి తిని పడుకున్నాక కొంచెం అందరూ పడుకుంటారు కదా ఊర్లో. మామూలుగా ఇప్పుడు చలి ఎక్కువ పెడుతుంది, కొంచెం నైట్ కాగానే అందరూ పడుకుంటారు. అట్లా నైట్ అయినాక అందరూ పడుకున్నాక ఇద్దరు కలిసి ఆ గుడిసెలో వండుకుంటుంది అమ్మాయి. ఇల్లు అయితేనేమో కొంచెం డోరు అంతా కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. ఆ గుడిసెలో వండుకునేసరికి వీళ్ళిద్దరు కలిసి ఆ గుడిసెలోకి పోయి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడేసరికి హాస్పిటల్ నుంచి వాళ్ళ బాబాయ్ నైట్ పూట వచ్చిండు. అక్కడ హాస్పిటల్ దగ్గర చూసుకోవడానికి అంటని చెప్పి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ పిన్ని ఉంది, ఇద్దరు ఉన్నారు కదా. ఇంటికాడ అమ్మాయి ఒకతే ఉందంటని చెప్పి వాళ్ళ బాబాయ్ నైట్ పూట అక్కడ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వచ్చేసరికి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి ఏడు పినిపించేసరికి అతను గుడిసెని ఇట్లా తీద్దామంటుని పోతే ఆ గుడిసె డోర్ రావట్లేదు. వాళ్ళు లోపలికించి ఇట్లా తట్టుకుంటారు. ఇద్దరు ఆపేసరికి అతనికి భయమయ్యి అమ్మాయి ఏడుస్తుంది, లోపల ఎవరో ఉన్నారు, ఏమో చేస్తున్నారని చెప్పి అతనికి భయమయ్యి ఇట్లా గట్టిగా ఆడిచిండు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచేసరికి అందరూ ఊరుకొచ్చారు. అందరు వచ్చిన తర్వాత ఆ డోర్ని గట్టిగా తీసి ఆ అబ్బాయిలను ఇద్దరిని పట్టుకొని చేగుంట పోలీసులకు అప్పగిప్పారు. వీళ్ళిద్దరిపై పోక్సో కేసు నమోదు చేసిరు. ఆ అమ్మాయిని ఆ హాస్పిటల్ కోసం అని చెప్పి మెదక్ హాస్పిటల్కి పంపించారు. ఇదే ఫ్రెండ్స్, అమ్మాయి తల్లిదండ్రి తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అమ్మాయి బాధతోటి ఉంది అని చూడకుండా అమ్మాయిపై ఇంట్లో చొరబడి మరీ అత్యాచారానికి ఒడిగడుతున్నారు. దీనిపై కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆపాలంటే మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.